హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు JSTV. నేను డి సతీష్ కుమార్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. నా యాంఫీ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి 288722 అనమాట. మీరు మొట్టమొదటిసారి నా వీడియోను మరియు నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి. ఎవరైనా కానీ మన ఛానల్కి సపోర్ట్ చేయాలని మీరు అనుకుంటే సబ్స్క్రైబర్స్ దయచేసి జాయిన్ కండి. జాయిన్ అనే బటన్, మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కిందే ఉంటుంది. మీరు జాయిన్ అయినట్లయితే మీకు రెగ్యులర్ అప్డేట్స్ కాదు, భవిష్యత్తులో మంచి కంటెంట్, ఇంకా వాల్యుబుల్ కంటెంట్, ఇంకా మంచి మంచి కంటెంట్ చేద్దాం. మన వీడియోలు మీకు ఉపయోగపడుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఛానల్ సపోర్ట్ కోసం జాయిన్ కండి. సో టాపిక్లకి వెళ్దాం. మనము ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఈ మధ్య కాలంలోనే సెబీ గైడ్లైన్స్ చాలా స్ట్రిక్ట్ అయ్యాయి. అంటే ఎవరంటే వాళ్ళు వచ్చి ఏదంటే అది ఫైనాన్షియల్స్ గురించి చెప్పేకి లేదనమాట. ఫస్ట్ పాయింట్, యూట్యూబ్లో కానీ లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ జస్ట్ ఊరికే అట్లా ప్రిపేర్ అయ్యి వచ్చి ఏదో వ్యూస్ కోసమనో సబ్స్క్రైబర్స్ కోసమనో వాళ్ళకి తెలిసిన సబ్జెక్ట్ చెప్పడం లాంటివి ఇక మీద చేయడం కుదరదు. అంటే అది ఈక్విటీస్ అండ్ డెరివేటివ్స్, అంటే ట్రేడింగ్, షేర్ మార్కెట్ గురించి కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ గురించి కావచ్చు, ఏదైనా కానీ ఫైనాన్షియల్ సంబంధించినటువంటి సలహాలు అనేది, సో ఉచిత సలహాలు అనేది సాధ్యమైనంత ఇచ్చే విషయంలో కొన్ని స్ట్రిక్ట్ గైడ్లైన్స్ అనేది సెబీ ఈ మధ్య కాలంలోనే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఎందుకంటే ఇది ప్రజల యొక్క మంచి కోసం. అంటే చాలామంది ఇన్వెస్టర్స్ అమాయకులు తెలియక వాళ్ళు ఈ వీడియోస్ చూసి షేర్ మార్కెట్ అంటే ఇదేనేమో, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇదేనేమో, ఇంకా లాభాలు చాలా వస్తాయి, అది ఇది అనే ఉద్దేశంతో పాపం వాళ్ళు తెలియక ఇన్వెస్ట్మెంట్స్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీనికోసం ఎలాంటి నాలెడ్జ్ లేకుండా వాళ్ళు వీడియోస్ చూసి, అంటే నాలెడ్జ్ లేని వారు చాలామంది యూట్యూబ్ చేయడం వల్ల, ప్రాపర్ గైడెన్స్ లేనటువంటి సజెషన్స్ ఇవ్వడం వల్ల, ప్రాపర్ నాలెడ్జ్ లేనటువంటి సజెషన్స్ ఇవ్వడం వల్ల చాలామంది అమాయకులు నష్టపోతారనే ఉద్దేశంతో సెబీ అనేది స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ అనేది పాస్ చేసింది. అదేంటంటే, సెబీ రిజిస్టర్డ్ సర్టిఫైడ్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి ప్రాపర్ సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడాలి అని. సో దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఉన్నా కూడా చాలామంది అది ఏమవుతుందిలే అన్నట్లు ఉన్నారనమాట. కాకపోతే సెబీ ఇప్పుడు స్ట్రిక్ట్గా రూల్స్ అనేది పెడుతోంది. ఇదేంటంటే, మీరు ఏ రంగం గురించి మాట్లాడితే ఆ రంగంలో ఖచ్చితంగా ప్రాపర్ ఎగ్జామినేషన్, ప్రాపర్ సర్టిఫికేషన్, సెబీ రిజిస్టర్డ్ సర్టిఫికేషన్స్ కంపల్సరీగా మీరు పొందుకోవాల్సి ఉంటుంది. అది పాస్ అయిన తర్వాతే మనము చెప్పాల్సి ఉంటుంది అనమాట. సో మనకైతే ఆల్రెడీ నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటరు. సో మనకు ఆల్రెడీ యాంఫీ రిజిస్ట్రేషన్ కోడ్ ఉంది. మనము మీకు ఎంతైనా సబ్జెక్ట్ మనము మ్యూచువల్ ఫండ్ గురించి సమాచారాన్ని అందించడానికి మనకు ప్రాపర్ సర్టిఫికేషన్ రైట్స్ అనేది మనకు ఉన్నాయన్నమాట. సో ఇలాగా ప్రతి ఒక్కరూ తాము వీడియో చేసే ముందు ఇలాంటి కోర్సెస్ ఉంటాయన్నమాట. సపరేట్ కోర్సెస్, ప్రతి దానికి ఒక కోర్సెస్ ఉంటాయి, సర్టిఫికేషన్ ఉంటుంది. సో ఎగ్జామ్ పాస్ కావాలి. చాలామంది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జామినేషన్ ఇప్పటికీ ఎన్నోసార్లు అటెంప్ట్ చేసి పాస్ కాని వారు చాలామంది ఉన్నారు, తెలుసా మీకు? ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అనేది చాలా పెద్దది, వ్యాస్ట్ సబ్జెక్ట్. అంటే 350 పేజీలు ఉంటాయన్నమాట. సో వాటిని మనం చదివి ఎగ్జామినేషన్ రాసి పాస్ అయ్యి, సో మీ ముందుకు మనం ఇలాగ వచ్చి మాట్లాడుతున్నామంటే దాని వెనుక ఇంత చరిత్ర ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి క్వాలిటీ, అంటే చాలా మటుకు క్వాలిటీ వీడియోసే వస్తాయి. అంటే అన్ని ఛానల్స్ ఇలాగా ఫైనాన్షియల్ ఛానల్స్ నుంచి మరి ప్రాపర్ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళు మరి చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది మంచి పరిణామమే. తర్వాత ఈరోజు మనం కొత్త ఒక NFO మరి ఆల్రెడీ జూలై 1వ తారీఖు లాంచ్ అయింది. అది జూలై 3వ తారీఖు ఎండ్ అయిపోతుంది. అంటే మనకు ఆల్మోస్ట్ 2 రోజులే టైం ఉందన్నమాట. సో ETF బేస్డ్ అనమాట. సో దాని గురించినటువంటి క్లుప్త సమాచారాన్ని నేను తర్వాత మీకు స్క్రీన్ రికార్డర్ ద్వారా మీకు వివరిస్తాను. సో దాన్ని మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. నేరుగా ఆ సంబంధించినటువంటి వెబ్సైట్, అంటే సో ఆ యొక్క మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏదైతే ఉందో
సంబంధించిన వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నా ఏఆర్ఎన్ కోడ్ని యాడ్ చేసుకొని మీరు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అనమాట. నా ఏఆర్ఎన్ కోడ్ ఆల్రెడీ నేను చెప్పాను స్టార్టింగ్లోనే 288722 అనమాట. మీకు ఏమైనా డౌట్ వస్తే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఆ కామెంట్కి రిప్లై ఇస్తాను. ఎందుకంటే దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేయలేకపోతున్నా. కారణం ఏంటంటే లింక్ జనరేట్ కావడం టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది. అలాగే చాలామందికి నేను లింకులు మ్యూచువల్ ఫండ్ సంబంధించిన లింకులు డిస్క్రిప్షన్లో పెడుతున్నా. వాళ్ళు లాగిన్ అవుతున్నారు, పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకున్నారు, కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం లేదు. చాలామంది అలా ఖాళీ వదిలిపెడుతున్నారు. ఒక్కసారి మీరు ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో పోర్ట్ఫోలియో జనరేట్ అయిందంటే మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అదే పోర్ట్ఫోలియోలోనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఏ ఫండ్ వచ్చినా చేయొచ్చు, కొత్త ఫండ్ అయినా చేయొచ్చు, పాత ఫండ్స్ అయినా చేయొచ్చు అనమాట. కాబట్టి మీరు ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి ఆ యొక్క మీ ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో దాన్ని కంప్లీట్ చేసుకోండి, ఏం పర్వాలేదు. మీకు సిప్ అయితే సిప్ చేసుకోండి, లంసమ్ అయితే లంసమ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను మీకు. ఎందుకంటే మీరు ఒకవేళ నా ద్వారా డిస్ట్రిబ్యూటర్ ద్వారా మీరు ఆ లింక్ ద్వారా అయింటే ఖచ్చితంగా మీ డీటెయిల్స్ నా దగ్గర ఉంటాయి. అంటే మీ మొబైల్ నెంబర్ కావచ్చు, మీ మెయిల్ ఐడి కావచ్చు, నాకు నా యొక్క దీంట్లోకి వచ్చేస్తుంది అనమాట. సో నేను మీకు కాంటాక్ట్ చేయాలంటే చాలా సులభము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ పెట్టండి, నేను క్లారిఫికేషన్ ఇస్తాను, ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే నేను ఆన్లైన్లో మీకు ఖచ్చితంగా చేసి పెడతానమాట. సో అది సిప్ అయితే సిప్, లంసమ్ అయితే లంసమ్ మీకు నేను సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ ఫండ్ పేరు వచ్చేసి శ్రీరామ్ నిఫ్టీ 1D రేట్ లిక్విడిటీ ETF ఫండ్ అనమాట. చాలామంది కామెంట్స్ చేశారు కదా ETF అని, అదే అనమాట ETF ఇది. సో NFO పీరియడ్ వచ్చేసి 1 జూలై 2024 నుంచి 3 జూలై 2024 వరకు మనము అప్లై చేసుకోవడానికి టైం ఉంది అనమాట. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది 1000 రూపీస్, మ్యాక్సిమం మీరు ఎంత చేసుకోవచ్చు, సిప్ ఆర్ లంసమ్ అనమాట. సో ఇవి ప్యూర్లీ లో రిస్క్ ఫండ్ అనమాట. ఇది ETF బేస్డ్. సో ఇది యాక్చువల్గా రిటర్న్స్ కూడా అలాగే ఉంటుంది. మీకు రిటర్న్స్ చూసినట్టయితే ఇక్కడ ఒక చార్ట్ ఉంది. 15 డేస్కి 6.81 అనేసి, 30 డేస్కి 1 మంత్కి అంటే 6.77 అని, 90 డేస్కి అయితే 6.82 అని, 180 డేస్కి 6.91 అని, సో 1 ఇయర్కి వచ్చేసి 6.86 అని. ఈ రిటర్న్స్ మీరు చూసుకోండి ఒకసారి. ETF ఫండ్స్ ఇలాగే ఉంటాయి. మీరు హై రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిస్క్ మీటర్ చూడండి ఒకసారి. రిస్క్ మీటర్ వచ్చేసి లో రిస్క్ అనమాట. అంటే ఇంకా రిస్క్ అనేది మ్యాక్సిమం దీనికి చాలా లో రిస్క్ ఉన్నట్టు రిస్క్ మీటర్ చూపిస్తున్నారు. అలాగే బెంచ్ మార్క్ కూడా లోనే ఉంది. సో చాలామంది కామెంట్స్లో అడిగారు ఇంతకుముందు, సరే ETF ఫండ్స్ చెప్పండి, ETF ఫండ్స్ అని. ఇది ETF ఫండేనండి. సో ETF ఫండ్స్ అనేది మీకు రిస్క్ తక్కువ ఉంటాయి, రిటర్న్స్ కూడా తక్కువే ఉంటాయి అన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ అనేది మీరు చదువుకోండి. మళ్ళీ అంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు చదువుకోవచ్చు. మనకు కంప్లీట్ డాక్యుమెంట్స్ అనేది ఉంటాయి, వాటిని మీరు చదువుకోవచ్చు అనమాట. ఇది ఇంకోటి ఏంటంటే ఓపెన్ ఎండెడ్ ఫండ్. ఇది అంటే మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు ఎనీ టైం. ఓకే, సో అట్లా అనమాట. సో ఫండ్ మేనేజర్స్, ఫండ్కి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా ఇక్కడ మీకు ఉంటాయన్నమాట. మీరు ఒకవేళ మీరు సొంతంగా ఆన్లైన్లో మీరు చేసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా శ్రీరామ్ మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇన్వెస్టర్గా లాగిన్ అయ్యి మీరు మీ డీటెయిల్స్ని మీరు సబ్మిట్ చేసినట్లయితే మీరు ERN కోడ్ ఒకవేళ నాకు సంబంధించింది మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే 288722 అనమాట యాడ్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా లాగిన్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జాయిన్ కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.